సాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు లిటరల్లీ అయితే. ఈ సాంగ్ యొక్క ప్రోమో రిలీజ్ అయినప్పుడు మాత్రం చాలా మంది అయితే ట్రోల్స్ అయితే చేశారు. దీని గురించి అయితే పిచ్చ ట్రోల్స్ అయితే చేశారు. ఏంట్రా బాబు ఇలా ఉంది అనేలాగా ట్రోల్స్ చేశారు. బట్ ఇప్పుడైతే ఫుల్ సాంగ్ వచ్చింది కదా! లిటరల్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ గైస్. ఈ సాంగ్ అయితే మాత్రం 1, 2 సార్లు కాదు కానీ 4, 3 సార్లు వినిన తర్వాత ఈ సాంగ్ లాంటి సాంగ్ అయితే ఎక్కడ కూడా మనం అయితే వినుండం అనేలాగైతే మాత్రం ఇదైతే మాత్రం తీయడం మీద జరిగింది. ఈ సాంగ్ అయితే మాత్రం లిటరల్లీ అయితే మైండ్ బ్లోయింగ్ గైస్. నాని గారి యొక్క బర్త్డే కి మంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది అని మనకైతే అర్థమవుతుంది. ఈ దీంతో అయితే ఆయా షేర్ అనే సాంగ్ అయితే మాత్రం లిటరల్ మైండ్ బ్లోయింగ్ గైస్. మనం అయితే మర్చిపోలేమన్నమాట. ఆ సాంగ్ అయితే ఆ లెవెల్ అయితే తీయడం అయితే జరిగింది. దీని యొక్క బీజిఎం అయినా కూడా ఎక్స్ట్రా లెవెల్ అయితే ఉంది గైస్. ఈ సాంగ్ అయితే మాత్రం పక్కోడైతే మాత్రం మామూలుగా అయితే కొట్టలేదని చెప్పాలి అనమాట. లిటరల్ అయితే మైండ్ బ్లోయింగ్ అయితే కొట్టాడు అనమాట. మ్యూజిక్ అయితే లిటరల్ అయితే తెలంగాణ వైబ్ లో అయితే మాత్రం ఈ సాంగ్ అయితే రావడం అయితే జరిగింది. మామూలుగా అయితే ఎక్కదనమాట. తెలంగాణ యొక్క ఉన్న ప్రజలకైతే మాత్రం దసరా మూవీలో కూడా ఒక సాంగ్ ఉంది కదా, అసలు ఆ సాంగ్ కూడా తెలంగాణ వైబ్ లో అయితే మాత్రం తీసారనమాట. ఇప్పుడు ఇది కూడా ఆ రకంగానే తీశారు. సో వెయిట్ చేయాలన్నమాట దీనికి కూడా ఏ రకంగా వైబ్ వస్తుందో. లిటరల్ అయితే మాత్రం తెలంగాణ సాంగ్స్ అనేది కొద్దిగా హైప్ అయితే అవుతాయి అనమాట మనకి ఆ స్వాగ్ లో అయితే మాత్రం. అలాంటి దానికి అనిరుద్ధ్ గారి యొక్క బీజిఎం అయితే ఇచ్చాడు కాబట్టి మైండ్ అయితే పోయిద్ది. అసలు ఆ రకంగా అయితే మాత్రం ఈ సాంగ్ అయితే వచ్చింది అనమాట. హయ్యా షేర్ అనేది ఇక మీరు ఊహించుకోవచ్చు. ఈ సాంగ్ అయితే మాత్రం ఎక్కడికైతే వెళ్ళిపోయిద్దో. పారడైస్ అనే ఒక ఊరు, ఒక ప్రాంతంలో అయితే మాత్రం ఏదైతే జరిగిద్దని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాంగ్ వల్ల, ఈ మూవీ వల్ల అందరి యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా అవని, ప్రభాస్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా కూడా అందరికి జడలు వేసేసారనమాట. జడలు ట్రెండింగ్ అయితే నడుస్తుంది ఇప్పుడైతే. నాకు తెలిసి మీ దాకా కూడా వచ్చేసింది అనమాట. ఈ జడలు ప్రాంట్ ఉంటాయి కదా, ఆ ప్రాంట్ మీరు కూడా యూజ్ చేసుకొని నాని గారి లాగా మీరు కూడా జడలు అయితే వేసుకున్నట్టుగా ఫొటోస్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. దాని ప్రాంట్ కావాలంటే అడగండి కామెంట్ లో, నేను ఇస్తా. మన అల్లు అర్జున్ అయితే మాత్రం పుష్ప 2 అయితే మాత్రం శారీ అయితే కట్టుకుని డాన్స్ చేస్తారు కదా, జాతర డాన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ కదా. కానీ ఈ విధంగా అయితే మాత్రం జడలు వేసుకుంటూ నాని అన్న కనిపిస్తున్నాడు కదా, కొద్దిగా ఇన్సర్ట్ అయితే చేస్తారు, బట్ నార్మల్ గా ట్రోల్స్ అయితే చేస్తారు అనుకున్నాం. కానీ జడలు ట్రెండింగ్ అయితే ఇప్పుడైతే హై పీక్ అయితే అయిపోతున్నాయి అనమాట. మామూలుగా తెలియదు, వైరల్ అయితే అవుతున్నాయి ఇప్పుడైతే. వాళ్ళ ఫేవరెట్ హీరోస్ కూడా జడలు వేస్తున్నాడు అంటే ఇప్పుడు ఎంత వైరల్ అవుతుందో ఊహించుకోవచ్చు. ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్ కూడా వాళ్ళు జడలేసి అయితే చూపిస్తున్నారు. వాళ్ళ అభిమానులు అయితే ఎందుకు అలా చూపిస్తున్నారు, జడలు ఏంట్రా బాబు అసలు దారుణంగా అనుకున్నా కూడా వాళ్ళు ట్రెండింగ్ అని వాళ్ళ దాకా కూడా ఈ జడల ట్రెండింగ్ అయితే మొత్తం మామూలుగా చూపించట్లేదు. ప్రతి ఒక్క యాక్టర్ కూడా జడలేసి వాళ్ళు అయితే మాత్రం ఈ ట్రెండింగ్ అయితే మాత్రం వైరల్ చేస్తున్నారు అనమాట. మనైతే గమనించవచ్చు. మన దాకా కూడా ఈ ప్రాంట్లు వస్తాయి, మనం కూడా జడలు వేసుకుంటూ ఈ మూవీని చూసేదాకా వెళ్తారని నేనైతే అనుకుంటున్నా. బట్ ఓవరాల్ అయితే మాత్రం నాని గారి యొక్క ఈ పారడైస్ మూవీ అయితే మాత్రం జడలకు సంబంధించినటువంటి సీక్వెన్స్ లో, ఈ సాంగ్ యొక్క సీక్వెన్స్ లో హైప్ అయితే మాత్రం క్రియేట్ అయితే అవుతుంది. మూవీకి అయితే మాత్రం పిచ్చ వెయిటింగ్ అయితే చేస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు అయితే మాత్రం. లిటరల్ అయితే మాత్రం ఆ డైరెక్టర్ గారికి ఒకటే తెలియాలన్నమాట. ఈ మూవీకి అయితే ఉన్న హైప్ అయితే మామూలు హైప్ అయితే కాదు, తెలియకుండా ప్రమోషన్స్ అయితే జరిగిపోతున్నాయి ఆయనకి కూడా. కానీ ఈ మూవీ అయితే మాత్రం మంచిగా తీయాలని ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుందాం. ఈ మూవీకి అయితే మాత్రం ఇంకా మంచి మంచి ప్రమోషన్స్ వచ్చి బెస్ట్ గా అయితే మాత్రం ఈ మూవీ హిట్ అవ్వాలని మనం అయితే కోరుకుందాం అనమాట. తిండి కోసం పోరాటం చేసిన వాళ్ళు, ఆకలి కోసం పోరాటం చేసిన వాళ్ళు ఏది దొరికిన తింటారు గాస్, ఏది దొరికిన తాగుతారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు మనం వెయిటింగ్ చేసింది ఏంటంటే, ఫుడ్ కోసం వెయిటింగ్ చేసిన ప్రజలకి అయితే మాత్రం ఒక బిర్యానీ ఇస్తే ఏ రకంగా అయితే ఉంటుంది, ఆ రకంగానే ఈ మూవీలో నాని గారు అయితే మాత్రం ఒక బిర్యానీ జడలేసుకుంటూ బిర్యానీ అయితే మాత్రం తీసుకొని వెళ్ళి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఫుడ్ లేకపోయిన వాళ్ళకి ఒక బిర్యానీ ఇవ్వడం అనేది పెద్ద గోల్డ్ అని మనం చెప్పాలన్నమాట. అలాగా అయితే మాత్రం ఈ మూవీలో ఎంత మందికి ఏ రకంగా సాయం చేస్తాడు అనేది, ఇక కాన్సెప్ట్ అనేది, మూవీ యొక్క స్టోరీ అనేది మనకి ఇంకా తెలియదు. మనం ఇంకా వెయిటింగ్ అయితే చేయాలి. నాని గారి యొక్క స్టెప్స్ అయితే మాత్రం ఈ సాంగ్ అయితే హైలైట్ అని చెప్పాలన్నమాట. మామూలు హైలైట్ అయితే కాదు, మామూలుగా అయితే లేవు కూడా స్టెప్స్ అయితే మాత్రం. నాని గారి యొక్క ఫొటోస్ లుకింగ్ అయినా కూడా చాలా చాలా బాగుంది. స్టెప్స్ అయితే మాత్రం అద్దరిపోయింది అనమాట. అసలు మామూలుగా లిటరల్ గా అయితే మాత్రం. ఇక మూవీ గురించి మనం అయితే వెయిటింగ్ చేయాల్సిందే. ఆగస్ట్ వరకు అయితే వెయిటింగ్ చేసి మనం మూవీ చూసిన తర్వాత మన లిటరల్ అయితే మాత్రం మన యొక్క భావోద్వేగాలని మనం చెప్పు. ఆగస్ట్ లో మూవీ అయితే మాత్రం ఉంది కాబట్టి జూలైలోనో జూన్ లోనో మనకి కొన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. అప్పుడైతే మనం మళ్ళీ ఈ పారడైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతవరకు ఇదిగా వీడియో అయితే మాత్రం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుస్తాం. అంతవరకు బాయ్.